ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణు స్వరూపాల యొక్క ఆరాధన ఈ రోజు శుభ ఫలితాలని కలిగిస్తుంది. గ్రహ పీడను తొలగిస్తుంది. ముఖ్యంగా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. మరి 12 రాసుల వారు విష్ణు స్వరూపాలని ఈరోజు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ చతుర్దశి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం ఈ రోజు చేసేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు స్వరూపాల యొక్క దర్శనం, పెసలు దానం, బుధ జపం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా గ్రహపీడను తొలగిస్తాయి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 9:19 వరకు, అనంతరం నక్షత్రం మూల. ఈ 2 నక్షత్రాల్లో ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. ఈరోజు మూల నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. కేతు ఆకస్మిక ప్రతికూల పరిస్థితులను కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి శ్రద్ధతో కూడినటువంటి గణపతి హోమం ఉపకరిస్తుంది. ఇప్పుడు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ప్రతికూలతను కూడా కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే వాటిని సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యాపార రంగం వారు నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో జాప్యాలని చవిచూస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కఠిన పరీక్షలకు గురి చేస్తాయి. బుధవారం సందర్భంగా మేషరాశి వారు అనంత పద్మస్వామిని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని మెరుగు చేస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా బలాన్ని పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కూడా లాభిస్తాయి. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ తట్టుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో ఎర్రమందారాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలలో కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. ఆసక్తితో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలోచన దోషాల ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాల్ని పారిశ్రామిక రంగం వారు క్రమశిక్షణతో పాటించలేకపోతారు. తద్వారా సమస్యలు ఎదురవుతాయి.
విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ కూడా. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా గోచారరీత్యా అష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజ కేతువుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు కనుమరుగవుతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి, బలాన్ని పెంచుతాయి, ఆరోగ్యం పదిలం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాల్ని వెంటనే న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. వృత్తిలో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. కార్యక్రమాల్ని శ్రద్ధతో చేపట్టవలసినటువంటి ఆవశ్యకత పారిశ్రామిక రంగం వారికి ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు తిక్కరవుతాయి. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా ఆనందాన్ని పెంచుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో వేదనలు ఉన్నప్పటికీ ఆనందకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో నిగూఢమైనటువంటి అనుకూల విషయాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది, ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితులు తగ్గుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. క్రమశిక్షణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. శత్రువులు మిత్రులవుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకి ఏర్పడుతుంది. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక విజయాలు ఏర్పడతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహపీడ తొలగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కనుమరుగవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అసహన పరిస్థితులు తగ్గుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో వైద్య వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా అసహన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా
క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పూర్తి చేసేటువంటి సంకల్పాలు ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆత్మస్థైర్యాన్ని కూడా. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి అవకాశాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. లాభాల్ని గడించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు కుటుంబ రీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వరకు చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. అభివృద్ధిలో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. బాధ్యతల్ని సక్రమంగా సినీ రంగం వారు నిర్వర్తించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వేగాన్ని పుంజుకుంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. కార్యక్రమాలని వ్యాపార రంగం వారు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులని దూరం చేసుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. గతంలో కన్నా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కూడా లభిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఐక్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అవకాశాలు వెంటనే చేజిక్కించుకోగలుగుతారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి విధి విధానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క అదృష్టాలు అంచనా వేయచ్చు. ఒక్కొక్కసారి ఒక్కో స్థలం కొన్నప్పుడు సిరి చాలా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలోకి పయనింపజేయటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది, దీని వెనకాల ఉన్న వాస్తు రహస్యం ఏమిటి అని చెప్పేసి కనుక ఆలోచన చేసినట్లయితే ఆ స్థల ప్రభావతత్వం ఆ యొక్క యజమానిపై ప్రసరింపజేస్తోంది సుమా అని చెప్పేసి. కొన్ని చోట్ల వికసించినటువంటి పుష్పాలు చాలా చక్కగా ఎప్పుడూ ఆ చెట్టు పూస్తూనే ఉంటుంది. స్థలాన్ని కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన వాసన వస్తూ ఉంటుంది. అటువంటి సైటు అటువంటి స్థలంలోకి అడుగుపెట్టినప్పుడు పరిమళ భరితంగా ఉన్నట్లయితే ఆ మట్టిని వాసన చూసినప్పటికీ కూడా సుగంధ భరితంగా ఉంటుంది. అటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదింపజేస్తుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. రంగు, రుచి, వాసన యొక్క ప్రభావాన్ని బట్టి కూడా ఆ స్థలాల యొక్క అదృష్టాలు అంచనా వేసేటువంటి లక్షణం వాస్తుశాస్త్రానికి ఉన్నది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఒక సైట్ని కొనుగోలు చేసి ఆ సైట్లో చక్కగా అన్నీ కూడాను
కొలతలు వేసిన తర్వాత ఆ యొక్క నైరుతి నుంచి ఈశాన్యం వరకు, ఆగ్నేయం నుంచి వాయువ్యం వరకు కూడా తాడు లాగేసి ఆ 2 తాడులు కూడాను ఒక చోట కలిసినటువంటి ప్రాంతంలో చిన్న గుంట తీసి నీళ్లు పోసి దానిలో ఆవు పాలు వేసి పేపర్ ముక్కలు కనుక వేసినట్లయితే క్లాక్ వైజ్డ్లో ఆ పేపర్ ముక్కలు తిరుగుతాయండి. ఇది సత్యం. అలా తిరిగితే ఆ స్థలం అద్భుతవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి గ్రహించేటువంటి విధి విధానం కూడా వాస్తుశాస్త్రంలో ఉంది. అదే యాంటీ క్లాక్ వైజ్డ్గా ఆ పేపర్ ముక్కలు తిరిగితే దాంట్లో దోషం ఉంది, తస్మాత్ జాగ్రత్త అని మనకు చెబుతోంది. అది ఉత్తర దిశలో నివసించేటువంటి వాళ్ళు అదే బజార్లో ఎదురుగా ఉండేటువంటి ఈశాన్యంలో ఉండే స్థలాన్ని అమ్మ చూపుతున్నారు అని తెలిసిన వెంటనే కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేయగానే వీళ్ళకి సిరెత్తుకుంది. అదేంటండి అంటే అది అంతే, వాస్తుశాస్త్రంలో చెప్పారుగా, ఎప్పుడైనా సరే నీ ఇంటి స్థలానికి ఎదురుగా ఉండేటువంటి ఈశాన్యంలో ఉండేటువంటి స్థలాన్ని గనక కొనుగోలు చేసినట్లయితే నీకు అదృష్టం పట్టి తీరుతుంది సుమా అని. అలాగే ఇంటి వెనకాల దక్షిణ దిశలో స్థలాన్ని అమ్మ చూపుతున్నారు, మీ స్థలానికి బాగా కలిసి వచ్చిందని 10 మంది చెబుతారు. మీరు ఫ్రీగా ఇచ్చినా సరే కొనుగోలు చేయకూడదు, ఎప్పుడూ కూడా కొనుగోలు చేయకూడదు. స్థలాన్ని ఆనుకొని ఉన్న దక్షిణపు ఖాళీ స్థలం అది చాలా అనర్థదాయకము. మీరు ఒకవేళ గృహాన్ని పడగొట్టి మరలా కొత్త గృహం కట్టుకుంటాము అనుకునేటువంటి భావన గనక ఉన్నప్పుడు ఆ దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలాన్ని వేరొక పేరు మీద కొనుగోలు చేసి మీరు కట్టేటప్పుడు మరలా రిజిస్ట్రేషన్ మీ పేరుతో చేసుకొని అటువైపు నుంచి నిర్మాణం చేసుకోవడంలో తప్పులేదు. కట్టి ఉన్న స్థలానికి దక్షిణం వైపు మాత్రం కొనకూడదు. మీకు ఒకవేళ చాలా అవసరం, అది చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది నాకు అనుకున్నప్పుడు, అది అందరికీ ఉపయోగపడుతుంది, మాకు మా పిల్లలకి సంతానాలు అందరూ కూడా ఉండటానికి హాయిగా ఉంటుంది కదా అనే ఉద్దేశం, కొనకూడదు అంటే ఎట్లాగండి అని చెప్పేసి మీరు భావన చేసినప్పుడు ఈ గృహాన్ని పడగొట్టి తీరవలసిందే. పడగొట్టిన తరువాతనే మీరు వేరొక పేరుతో ఆ స్థలాన్ని కొనుగోలు చేసి మీరు గృహ నిర్మాణం చేసేటప్పుడు మరలా మీ పేరు మీద ఈ మొత్తం స్థలాన్ని చక్కగా రాయించుకొని మీరు నిర్మాణం చేయటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా మనకు శాస్త్రవచనం. అలాగే తూర్పు దిశ మీ స్థలానికి చక్కటి స్థలం, వాళ్ళు ఏదో విధివశాత్తు అమ్ముకొని పోతున్నారు, కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచించకండి. మీ స్థలానికి తూర్పు వైపు స్థలాలు ఉన్నట్లయితే కొనుగోలు చేయటంలో ఎటువంటి తప్పు లేదు, తప్పనిసరిగా కొనుగోలు చేయొచ్చు. మీకు స్థలానికి రోడ్డు ఉండి పడమర వైపు స్థలం అమ్మకానికి వచ్చింది, చాలా చిన్న సైటే, దాంట్లో మీరు కారు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ప్రస్తుతం కట్టిన ఇంటికి కారు పెట్టుకునే వసతి లేదు అని మీరు బాధపడుతున్నప్పుడు అది రోడ్డుకు ఆవల ఉంది, పడమర వైపే, అయినప్పటికీ మీరు కొనుగోలు చేయాలా వద్దా అని సంశయిస్తూ ఉంటారు. రోడ్డుకి ఆవల ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం పనిచేయదు కాబట్టి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. చరణానతయైన రాముడిట్లను విను హోత్రవాహనుని ఎట్టుల ఎరును నీకు నీ మనంబున కల చింత అంతయును బుచ్చదా నా కడ చీరితింక నీ వనట దొలంగబెట్టి గరువంబగ చెప్పుము దీని మూలము. ముందే వెళ్ళిపోయి ఇలా చేతులు కట్టుకుని నా బాధ ఇదండి అని చెప్పింది అనుకో, అంత బాధ ఏం కడుపులో ఉన్నట్లేదులేండి ఏదో చెప్తుంది అంటారు. ముందు అసలు నోటితో మాట్లాడలేదు, తన ఉద్వేగాన్ని ప్రకటించి. అంటే భీష్ముడు అంత అన్యాయం చేసేసి ఉంటాడు, లేకపోతే ఇలా ఏడుస్తుందా పాపం అని అనిపించారు. అలా అనిపించకుండా ఏదో యథాలాపంగా ఇప్పటిదాకా ఎన్ని మాటలు చెప్పాను ఈ కథ అని మళ్ళీ ఏదో చెప్పింది అనుకోండి,
వాడు ధర్మాత్ముడమ్మా, అనవసరంగా అలా చేయడే, సర్వశాస్త్ర పారంగతుడే నా శిష్యుడు, ఏదో ఉండుంటుంది, నేను వచ్చే నెల అటువైపే వెడతానులే, పిలుస్తాను కనుక్కుంటాను అన్నాడు అనుకోండి. ఇంకేమైనా ఉందా? ఆవిడ తట్టుకోగలదా? అన్నాళ్ళు ఆవిడ తట్టుకోలేదు. అందుకని పరశురాముడు వెంటనే జోక్యం చేసుకునేటట్టు చెయ్యాలి. ఎంత నాటకీయత ప్రదర్శించిందంటే కనుగొవన శ్రుధారణులకన్ అసలు నోట మాట మాట్లాడలేదు. మాట్లాడకుండా ఇంకసలు కళ్ళంబట నీళ్లు బిందెలతో ఒలికిపోతున్నట్టు ఒలికిపోతున్నాయి. ఒలికిపోతూ అదే పనిగా నిలబడి ఏడుస్తోంది అనుకోండి, ఇంకోలా ఉంటుంది. అందుకని చరణానతయైన రాముడిట్లను ఆయన పాదాల మీద తలపెట్టేసి వెక్కి వెక్కి ఏడ్చేస్తుంటే ఆ కళ్ళ నీళ్ళన్నీ ఆయన పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో కడిగేస్తోంది. లేవదే ఆయన ఏమంటాడు? అంత ఏడుస్తుంటే పాపం ఎంత బాధలో ఉందో పిచ్చి తల్లి అనుకుంటాడా? అనుకోడా సహజంగా. ఆయన అన్నాడు వెంటనే, విను హోత్రవాహనుని ఎట్టల ఏనును నీకు, మీ తాతగారెంతో నేను అంతేనమ్మా నీకు, ఎందుకంత ఏడుస్తావు అంటే ఇప్పుడు తాత కర్తవ్యాన్ని ఆయన నెత్తికెత్తేసుకున్నాడు. మొదటి విజయం సాధించేసిందా లేదా? అమ్మయ్యా, మీ తాత లాంటి వాడిని నేనంటే వచ్చే నెల చూస్తానంటాం. ఉత్తర క్షణం ఈ కార్యక్రమం మీద ఉంటాడు. కాబట్టి ఏనును నీకు నీ మనంబన కల చింత ఎంతయును బుచ్చదా, నా కడ చేరితి ఇంకా, ఎందుకమ్మా నీ మనసులో ఉన్న కష్టం అంతా తీర్చేస్తాను, బెంగపెట్టుకోకు. అభయం ఇచ్చేశాడుగా, అంటే భీష్ముడిని వంచేస్తాడుగా. ఇంత భీష్ముడు వచ్చి చేతులు కట్టుకుని ఇలా నించుంటాడుగా. ఏం చేయమంటారు గురువుగారు అంటే భీష్ముడు ఏం చెప్తే చెయ్యాలిగా. చేయకపోతే గురువు ఆయనకున్న అస్త్ర విద్య అటువంటిది, భీష్ముడి తల తెగిపోతుందిగా, యుద్ధంలో చంపేస్తాడుగా. భీష్ముడు చచ్చన్నా పోవాలి, తనని తీసుకెళ్లి తమ్ముడికి ఇచ్చి చేస్తాడో ఇంకోటే చేస్తాడో తను చెయ్యాలి. భీష్ముడు చేశాడు మళ్ళీ పట్టుకెళ్ళి అని నేను అనిపించుకోవాలి. ఎవరిని చేసుకున్నాను నాకు అనవసరం. నీ వనట దొలంగబెట్టి గరువంబుగా చెప్పుము దీని మూలమున్. కాబట్టి అమ్మ కాసేపు ఆ ఏడు పాపేసి నాకు అర్థమయ్యేట్టుగా ఆ విక్కిళ్ళు ఆపేసి అసలు ఏమైందో చెప్పు. కావలసిన నేపథ్యం ఏర్పడిపోయింది కదండి. ఆయన చాలా ప్రీతి చెందేశాడు. నేను నీ తాత లాంటి వాడినమ్మా అన్నాడు. అన్న తర్వాత ఇంక తర్వాత ఎప్పుడో చూద్దామమ్మా, వాడు ధర్మాత్ముడమ్మా, వాడితో యుద్ధం అంత తేలిక విషయం కాదమ్మా, బ్రహ్మరుద్రాదులు కూడా వాడిని గెలవలేరమ్మా, ఇవన్నీ చెప్తాడా. బాగుంటుందని తాత లాంటి వాడిని అన్న తర్వాత తానన్నా పోవాలి కానీ యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంబ భీష్ముడు నా జీవితం పాడు చేసేశాడు, మళ్ళీ కథంతా చెప్పింది. ఎలా? తనకి అనుకూలంగా ఉండేటట్టుగా చెప్తుంది. ఎప్పుడు చెప్పిన తర్వాత విన్నాడు. ఆయనకి ఏమని అనిపించిందంటే అసలు ఈవిడ నోరెత్తి చెప్పడానికి వీలు లేకుండా బలవంతంగా తీసుకుపోయాడు భీష్ముడు. తీసుకుపోయి బలవంతంగా విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయబోయాడు. తాను ఆక్రోశించింది నేను సాల్వుడికి మనసిచ్చానని. అప్పుడు వెనక్కి పంపాడు. అందుకని సాల్వుడికి అనుమానం వచ్చి నన్ను వివాహం చేసుకోవాలి, కాబట్టి నా జీవితం భీష్ముడే పాడు చేసేసాడు అని అర్థం వచ్చేటట్టుగా చెప్పింది. అలా చెప్పకపోతే భీష్ముడిని పిలిచి నువ్వు విచిత్ర వీర్యుడికి ఇచ్చి పిల్లని పెళ్లి చెయ్యని ఎందుకంటాడు? అలా అనాలంటే భీష్ముడిని వంచాలంటే పరశురాముడు తాను అలా చెప్పాలి. అది కొంతమంది యొక్క గొప్పతనం. వాళ్ళకి సమాధానం ఎలా కావాలో సమస్యను అలా చెప్తారు. ఈమె ఇలా చెప్పిన తరువాత పరశురాముడు వెంటనే ఆమెతో ఒక మాట అన్నాడు. అమ్మా, నీకు 2 రకాలైనటువంటి అవకాశం ఇస్తున్నాను. ఈ రెండిటిలో ఏది కావాలో చెప్పు. ఒకటి, సాల్వుడికి శిక్ష వెయ్యమంటావా? భీష్ముడు పంపినా పెళ్లి చేసుకొని నిన్ను బయటికి తోసేశాడుగా, సాల్వుడిని శిక్షించమంటావా? చెప్పు. 2, భీష్ముడిని దండించమంటావా? చెప్పు. రెండిటిలో ఏది చేయమంటావు? చేసేస్తా. నిక్కచ్చిగా అయితే చెప్పండి. ఆవిడ ఏది చెప్పాలి? సాల్వుణ్ణి శిక్షించమని చెప్పాలి. శిక్షించి నన్ను మళ్ళీ వివాహం చేసుకునేటట్టు చెయ్యండి అని చెప్పాలి. మరి ఆవిడేనా వెళ్ళి చెప్పింది సాల్వుడికి? భీష్ముడి తప్పే ఉందయా, పాపం నేను వెళ్ళి చెప్పగానే వెనక్కి పంపాడని చెప్పిందా లేదా? మరి చెప్పింది. ఇప్పుడు భీష్ముడిని దండించమని ఎందుకు చెప్పాలి? సాల్వుణ్ణి దండించమని చెప్పాలి. కానీ ఆవిడ అనవుడు ఇంటి ఇట్లను మహాపురుష నన్ను సాల్వుడింక గైకొనడది సాలు, భీష్ముదశ కోపమునామది కల్కియుండు, నాతని వధింపబూ నీటు తాపస వృత్తికి వచ్చి ఇచ్చటన్ నినుగని ఈ పరాభవము నీగగని శరణంబు చొచ్చితిన్. ఓ మహానుభావ, సాల్వుడు నన్నిగా పెళ్లి చేసుకోడు, చచ్చైనా పోతాడు కానీ పెళ్లి చేసుకోడు. అంటే సాల్వుడి జోలికి పరశురాముడు వెళ్ళడం ఆవిడికి ఇష్టం లేదు.
ఎందుకని అంటే ఆమెకి ఉన్న అనురాగం అటువంటిది. ఆయన తనని పెళ్లి చేసుకోకుండానైనా బతికేయాలి, భీష్ముడు చచ్చిపోవాలి. నాకు భీష్ముడి మీదే క్రోధం. నా కోరిక ఏమిటో తెలుసా? ఆతని వధింపబూని ఇటు తాపస వృత్తికి వచ్చి ఇచ్చటం నినుగని ఈ పరాభవము నీగగ నీ శరణంబు చొచ్చితిన్. భీష్ముణ్ణి చంపేయడానికి కావలసిన శక్తి పొందడానికి తపస్సు చేయడానికి వచ్చాను. నువ్వు ఉన్నావని తెలిసి నిన్ను శరణాగతి చేశాను. అంటే అంత తపస్సు చేసి సాధించక్కర్లా, ధర్మాన్ని కాపాడడానికి నువ్వు ఉన్నావని నమ్మాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, శరణాగతి చేశాను కాబట్టి. వెంటనే ఆయన అభయం ఇచ్చేశాడు. ఆయన అన్నాడు, భీష్ముడిని కదా దండించాలి, నువ్వు బెంగపెట్టుకో, వంచేస్తాను పిలిచి. వాడు నా శిష్యుడు, ఎందుకు కాదంటాడు? అనినా నా చెప్పినట్ల గంగాత్మజుండు చేయక తక్కిన శితశరముల అతని పడవయితు ఊరడు మొదల నీకు తపము చేయంగ నీటికి తనుడయ్యా. ఎందుకమ్మా నీ శరీరం అంతా శోషించిపోయేటట్టు తపస్సు చేయవలసిన అవసరం ఏమిటి? నేను లేను. భీష్ముడిని పిలుస్తా, మనం వెళ్ళక్కర్లేదు, రే రా అని కబురు చేస్తా, పరిగెత్తుకొస్తాడు నా శిష్యుడు. ఎంత ఆనందంగా ఉంటుంది ఇది వినడానికి అంబకి. భీష్ముడు వస్తాడమ్మా, మళ్ళీ జీవితంలో చూస్తాను అనుకోవాలి ఆవిడ. భీష్ముడు వస్తాడు, వచ్చిన తర్వాత చెప్తా, ఆవిడికి న్యాయం చేయి అని చెప్తాను, చచ్చినట్టు చేస్తాడు. చేయడా చంపేస్తా. ఎలా అంటే చేయక తక్కిన శితశరముల అతని పడవయితు, నా యొక్క ఘోరమైనటువంటి బాణములతో అతన్ని చంపేస్తాను. ఎలాగైనా భీష్ముడేగా పడిపోతున్నది. ఒకటి భీష్ముడు మరణిస్తాడు, రెండు భీష్ముడు వశపడతాడు. రెండిటిలో ఏదో ఒకటి జరగాలిగా. ఏది జరిగినా అంబకే అవకాశం, తాను గెలిచినట్టు. కాబట్టి ఈ మాటలు చెప్పి నీవు ఎలా చేద్దామనుకుంటున్నావో అలా చెయ్యి. వెంటనే ఆయన అన్నాడు, రేపే ప్రయాణం, బయలుదేరండి అన్నాడు. అంబని, అంబ యొక్క తాతగారిని, వీళ్ళందరినీ తీసుకుని కురుక్షేత్రానికి వెళ్ళి సరస్వతీ నదీ తీరంలో విడిది చేశాడు. విడిది చేసి భీష్మాచార్యుల వారికి కబురు చేశాడు. భీష్మ, మీ గురువు గారు నేను చూడాలనుకుంటున్నారు, రమ్మని. పాపం ఆయన అనుకున్నాడు, మా గురువుగారు ఇక్కడికి దగ్గరలో సరస్వతీ నదీ తీరానికి వచ్చారు, కురుక్షేత్ర భూమికి. అది చంద్రవంశంలో ముందున్నటువంటి ఒక రాజుగారు ఏర్పాటు చేసినటువంటి నగరం, ఆయన పేరు మీదే వచ్చింది కురుక్షేత్రం. కాబట్టి అక్కడికి వెళ్ళి గురువుగారిని సేవించుకుంటాను, గురువుగారి దర్శనం కన్నా అద్భుతమే ఉంది, గురువుగారు ఆజ్ఞ శిష్యుణ్ణి రమ్మని అని గబగబా విప్రుల్ని పిలిచాడు, పురోహితుల్ని పిలిచాడు, యాజ్ఞికుల్ని పిలిచాడు. వీళ్ళందరినీ పిలిచి పూజా సంభారాలన్నీ పట్టుకున్నాడు. గబగబా వెళ్ళాడు, గురువు గారిని కలుసుకున్నాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, నేల మీద పడ్డాడు, చేతులు కట్టుకున్నాడు, వంగి నించున్నాడు. గురువుగారు, ఇన్నాళ్ళకి మళ్ళీ మీ దర్శనమైంది, నాకు త్రివేణి సంగమ స్నాన ఫలితమే. అంత ఆనందపడిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 13వ రోజు మన ఆండాళ్ 8వ గోపబాలికను లేపుతోంది. ఈ వేల్టి గోపిక అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగి ఉంది. ఈ నేత్ర సౌందర్యం చూసుకుని ఈవిడికి గొప్ప సంతృప్తి, ఆనందం, ధీమా. నేనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ఏమిటి కనుక కృష్ణుడే నా దగ్గరికి తప్పక వస్తాడు అనేటటువంటి ఒక ధైర్యం ఉండడం చేత ఈమె లోపల విశ్రమించి ఉంది. కన్ను ఎవరి దగ్గర అందంగా ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడట.
జ్ఞానానికి కన్ను ప్రతీక అంటారు. బయట వస్తువులు చూడటానికి కన్ను పనికొచ్చినట్టే మన లోపల ఉండేటటువంటి వస్తువులను చూడటానికి జ్ఞానం పనికొస్తుంది అని అంటారు. అయితే నిన్న ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది. అక్కడ వాళ్ళు రామచంద్రుని కీర్తించడంతో ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ కొంచెం కష్టం కలిగి శ్రీకృష్ణుడు ఉంటూ ఉండగా రాముడిని ఎందుకు కీర్తించాలి అంటూ అక్కడ ఒక వర్గం తయారైంది. అయితే రామవర్గం వాళ్ళు రాముడి గుణాలు చెప్పడం ప్రారంభించారు, కృష్ణుడిలో లోపాలని ఆరోపించడం ప్రారంభించారు. ఇక కృష్ణవర్గం వాళ్ళు రాముడిలో ఉండేటువంటి లోపాలను చూడడం ప్రారంభిస్తూ కృష్ణుడిని పొగుడుతారన్నమాట. తను ప్రేమించినటువంటి వస్తువులో ఉండే అతిశయాన్ని భావించడం చేత ఇతర వస్తువుల్లో ఏ రకమైన యోగ్యత లేదు అని సాధారణంగా ప్రతివాడికి అనిపిస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం లోకల్లో. అయితే అది ఇతర వస్తువుల మీద ఉండే ద్వేషం చేత కాదు, కానీ తను ప్రేమించిన వస్తువుని తను అంత బాగా విశ్వసించాడు అనే విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. అట్లా పొగిడేటువంటి వాళ్ళని మనం చూసినప్పుడు తప్ప అయ్యో వాడి దీన్ని ద్వేషిస్తున్నాడే అని అనుకోడు. మనం తిరుమల పెడితే తిరుమలని మించినటువంటి దివ్యక్షేత్రం ఏముంది అని అనిపిస్తుంది. అదే ఏ హిమాలయాలో చేరితే అక్కడ ఉండేటువంటి ఏ బదరీకాశ్రమం లాంటి దాన్ని మనం సేవించినప్పుడు అమ్మో ఇంతకంటే మించిన క్షేత్రం లేదు అని అనిపిస్తుంది అనమాట. ఆయా క్షేత్రంలో అక్కడ ఉండేటువంటి ఆ వైభవాన్ని మనం చూసినప్పుడు ఆ రకమైన భావన కలగడం ఎట్లా సహజమో అట్లాగే భగవంతుడు అనేక రూపాల్లో ఉండేటప్పుడు ఒక రూపాన్ని ప్రేమించి సేవించినటువంటి వారికి తదితరమైనటువంటి రూపాల్లోకి దృష్టి వెళ్ళడం అనేది సాగకపోవడం చేత దాన్నే లోకంలో అన్నిటికంటే ఉత్తమమైనది అని, మిగతా వాటిలో ఉండే గుణం కూడా ఏం పెద్ద గుణం కనుక అని అనాలి అని అనిపిస్తుంది అన్నమాట. అది వారి దోషం కాదు, ఆ ప్రేమించినటువంటి వస్తువులో ఉండే గుణముల యొక్క గొప్పతనానికి ప్రతీక. ఇలాగా అటు కృష్ణుల్లో ఉండే గుణాలు వీరు, ఇటు రాముల్లో ఉండే గుణాలు వారు, ఇరువురు ఒకటికొకటి వాదులాడుకుంటూ పోతుండేటప్పటికి పెద్ద కలకలం అయిపోయిందేమో ఊరంతా. అది చూసినటువంటి అక్కడ ఉండే ఒక పెద్ద ఆవిడ వచ్చి వీరినందరినీ కూడా కాస్త ఓదార్చి అరెరే అలా దెబ్బలాడుకోకూడదు, తప్పరా. అటు రాముడు ఇటు కృష్ణుడు ఇరువురు కూడా వేరువేరు తత్వాలు కావు, మీకు ఒక రహస్యం చెప్తానని ఆమె ఒక చిన్న సన్నివేశం చెప్పిందట. అదేమిటంటే మొన్న యశోదమ్మ కృష్ణుడిని పరుండ పెట్టడానికి తాను వెళ్ళి ఉయ్యలు ఊపుతుంటే కృష్ణుడు నిద్రపుచ్చడానికి వాళ్ళ అమ్మ కథ చెబుతుంటే నేను పక్కన విన్నానర్రా అంది. ఏమిటా కథ అంటే మరి ఆ రోజుల్లో ఇతర కథా ప్రస్తావన లేదు కదా, అంతకుముందు జరిగిన చరిత్రనే వారు అనుసంధానం చేసుకుంటున్నారు. లాగా శ్రీరామ చరిత్రని వాళ్ళ అమ్మ చెబుతోంది. అనగనగా రాముడు రామో నామ బభూవ, కృష్ణుడు హుంకారం చేస్తున్నాడు అన్నాడు. ఆయన పత్ని సీతమ్మ అన్నాడు. తండ్రి గారి మాట పట్టించుకుని ఇరువురు అడవికి వెళ్ళారు అన్నాడు కృష్ణుడు. తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఉండే సీతమ్మని ఒకనాడు హఠాత్తుగా ఒక రావణాసురుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు అని తల్లి చెబితే ఉయ్యల్లో పడుకుని వింటుండేటటువంటి మన కన్నయ్య కృష్ణుడు నాడే ఒక్కసారి ఉలిక్కి పడినట్టుగా లేచి తాను సౌమిత్రే కో ధనుర్ధను ఎక్కడ నా ధనుసు పట్రా ధనుసు అంటూ ఉలిక్కిపడి లేచాడరా. పాపా పెంచితల్లి యశోదమ్మకి ఏం తెలుసును కనుక గాబరా పడిపోయి ఏమైపోయిందో అని కాస్త ఇటు అటు పరుగులు పెట్టడం ప్రారంభిస్తే నేనే చెప్పాను, అయ్యో తల్లి ఇక్కడ పడుకునేటటువంటి వాడు శ్రీకృష్ణుడు అని నువ్వు అనుకుంటున్నా, ఈనాటి అవసరం కోసం తాను ఈ రూపం ధరించాడు. ఆనాటి అవసరం కోసం రామరూపం ధరించినటువంటి ఆయనే ఈయన, ఇరువురు వేరు కారమ్మ. సర్వ జగత్ కారణమైనటువంటి ఆ విష్ణు తత్వమే ఆయా సందర్భానికి ఆయా సమయానికి తగినట్టుగా అనేక రూపాల్లో అవతరిస్తూ వస్తుంది. ఇలా విభవంలో వచ్చినటువంటి రాముడు కృష్ణుడు కూడా ఒకే తత్వం ఒక్కటి, రూపములు అనేకము అనేటువంటి విషయాన్ని మనకి ఆనాటి చరిత్ర గుర్తు చేస్తోంది. అంచేత రామకృష్ణుల గురించి మీరు అనవసరంగా వివాదాలు ఆడుకోవద్దు, చక్కగా అంతా కలిసి ఆ స్వామి యొక్క అన్ని కళ్యాణ గుణాలను పాడుకుంటూ బయలుదేరదామని సమాధానపరిస్తే అక్కడ వాళ్ళంతా అప్పటికి ఆ పెద్ద ఆవిడ చెప్పిన మాటను విని రామ కృష్ణుల ఇరువురి గుణాలని కూడా కలిపి పాడుకుంటూ ప్రారంభించారా. ఇలాగా బయలుదేరినటువంటి వాళ్ళు ఈవేళ 8వ గోపి దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి పాడుతున్నారు. ఏం పాడుతున్నారో మనం కూడా పాడదాం. புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளன் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. పుళ్ళిన్ వాయ్ కీండానై, 2 వర్గాలు కదా ఇప్పుడైపోయాయి అక్కడ.
అయితే ఇరువురిని సమాధానపరిచినా మళ్ళీ ఎవరి మనసులో వాళ్ళ భావాలు వాళ్ళకు ఉండనే ఉంటాయి కదా. ముందు ఎవరి పాట పాడాలి అంటే మేము రాముడి పాట పాడతాం ముందు అన్నారు. బాబా కాదు కాదు మేము కృష్ణుడి పాట పాడతాం. మళ్ళీ అప్పుడే ప్రారంభించారు గడబిడ. అయితే కృష్ణుడు ఉండే ఊళ్ళో మనం ఉన్నాం కనుక ముందర కృష్ణుడి పాట పాడదాం, ఆ తర్వాత రాముడి పాట మీరు పాడుదిరిగాని అన్నారు. ఓ సరే సమాధానపడ్డారు. ఏమిటి మా కృష్ణుడు చేశారో తెలుసిన పుళ్ళిన్వాయి కీండానై, ఒక పక్షి యొక్క నోటిని చీల్చి పారవేశాడు మా వాడు అన్నారు వీళ్ళంతా. బకాసురుడు అని ఒక రాక్షసుడు కంసుడు పంపిస్తే వచ్చాడు, నోరు తెరిచి కూర్చున్నాడు. అలాంటి తెరిచిన వాటన్నిటి దగ్గరికి వెళ్ళి అందులో చేయి పెట్టడం పిల్లలకు అలవాటు కదా, అలాగే తన నోట్లో కూడా చేయి పెడితే మింగే వేద్దాం అని అనుకుంది ఆ పక్షి రూపంలో వచ్చినటువంటి అసుర శక్తి. కృష్ణుడు అలాగే అక్కడికి వెళ్ళి దాన్ని ముక్కు పుటముల్ని పట్టుకుని అది అసుర ఆవిష్ట అని దాన్ని తొలగించి తద్వారా తనని నిలిపి గోపకులందరినీ కాపాడటం కోసం అని నోటిని చీల్చి పారవేశాడనమాట. ఇది మా వాడు చేసిన గొప్ప పని అన్నారు. మనుషుల్లో కూడా కొందరు ఇట్లాగే దాంభికమైనటువంటి కొంగ వంటి వాళ్ళు ఉంటారు. కొంగ తెల్లగా నిశ్చలంగా చేప కోసం ఎదురు చూస్తూ అది కనిపించగానే తన నైశ్చల్యం అంతా కూడా నమస్కారం పెట్టి ఎగిరిపోయినట్టే లోకంలో కొంతమంది కేవలం లోపల మరి ఏ ఇతరమైనటువంటి కోరికలు లేనట్టుగా నిశ్చలంగా గొప్ప ధ్యానపరులాగా ఉంటూ ఉంటారు. అయితే అలాంటి ప్రవృత్తికి దాంభిక ప్రవృత్తి అని పేరు. మనస్సులో చింతన ఒక్కటి పైకొక్కటి ఇలా ఉండేటువంటి వాడిని దాంభికులు అని అంటారనమాట. అలాంటి వాళ్ళ నోటిని తను చీల్చి పారవేస్తాను అని కృష్ణుడు చూపిస్తాడు. ఎవరి కోసం? తనని ప్రేమించేటువంటి లోకుల కోసం. అలాగా పక్షిని చీల్చినటువంటి తన చరిత్రని చూపించాడు స్వామి అని మన వాళ్ళు పాడారు. అయితే అవతల వాడు మాత్రం తీసిపోయారా ఏమిటి, మా రాముడు అంతకంటే ఇంకా చేశాడు గొప్ప పని అన్నట్టుగా వాళ్ళు పొల్లా అరక్కనై కిళ్ళి కళైందానై. పొల్లా దుష్టుడైనటువంటి అరక్కన్ ఒక రాక్షసుడు రావణాసురుడు. అలాంటి వాడిని కిళ్ళి కళైందా అని గిల్లి పారవేశాడన్నారు. చీల్చడం అంటే గొప్ప శ్రమ, గిల్లి పారవేయడం అంటే ఎంత సులభం, అంత సులభంగా మా రాముడు చేశాడు. మరి ఎవరి వాడిని వాడు గొప్పగా కీర్తించుకుంటారు కదా. నిజానికి పాపం రాముడు గిల్లి పారవేశాడో ఎన్నో నెలలు నానాయాతన పడ్డాడో చూసిన వారికి తెలుస్తుంది. అయితే నిజంగా రామచంద్రుడు రావణాసురుని చంపలేక అన్ని రోజులు యుద్ధం చంపగలిగి ఉండే చేశాడు. మొదటి నాటి యుద్ధంలోనే రావణాసురుడు అన్నీ కోల్పోయి చేతులెత్తి నిలబడితే ఇంటికి వెళ్ళిపోమని పంపినవాడు రామచంద్రుడు కదా, కావాలని గిల్లి పారవేసేవాడు. అయితే రామచంద్రుడు ఎందుకు రావణాసురుడు అంతకాలం యుద్ధం చేస్తూ అలాగ ఊరుకున్నాడంటే రావణాసురులో మార్పు కలుగుతుందేమో అని ఆశ అన్నమాట. భగవంతుడు శిక్షించడానికి ఎప్పుడైనా మారతాడో అనేక అవకాశాలు ఇచ్చి తర్వాత మాత్రమే తను వాడిని సంహరిస్తాడు. కానీ ఆశ్రయించిన వాడిని, అనుకూలించిన వాడిని తను రక్షించడం కోసం మాత్రం మాట మాత్రమే చూస్తాడనమాట. ఇలాగా కిళ్ళి కళందా అనే గిల్లి పారవేసినటువంటి స్వామి యొక్క కీర్తిమై పాడిపోయి ఆయన యొక్క కళ్యాణ గుణములని, ఆయన యొక్క కీర్తి తెలియచేసే నామాలని పాడుకుంటూ వెళ్ళడమే మనందరికీ ప్రధానమైనటువంటి ప్రయోజనం. భగవంతుని యొక్క నామాన్ని పాడటానికి కదా నోరు ఉన్నది మనకందరికీ. ఆ కళ్యాణ గుణాలే అందరినీ పరవశింపచేస్తే, ప్రేమించిన వాళ్ళని ద్వేషించిన వాళ్ళని కూడా. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి శూర్పణఖ ప్రేమించింది, శౌర్యం చూసి రావణుడు ప్రేమించాడు, వాత్సల్యము ఔదార్యం చూసి విభీషణుడు ప్రేమించాడు, ఆయనలో గొప్పతనాన్ని చూసి ఋషులంతా ప్రేమించారు, ఆయనలో సౌశీల్యం చూసి వానరులంతా ప్రేమించారు, ఆయన యొక్క స్నేహాన్ని చూసి గుహుడు లాంటి ఆటవికులు ప్రేమించారు, ఆయన యొక్క మంచి గుణాలను చూసి లోకులంతా ప్రేమించిన వాళ్ళు ఎవరు కనుక భగవంతుడి కళ్యాణ గుణాలని కనుక మనందరికీ కూడా అవే ధారకమని పాడుకుంటూ పోయి పిళ్ళైగళ్ళెల్లారం పావైక్కళం పుక్కార్, పిల్లలంతా కూడా హే గోపిక మనం ఏర్పరచుకున్న సంకేత స్థానానికి, వ్రతస్థానానికి అంతా చేరిపోయారమ్మా, పాడుకుంటూ వెళ్ళడమే ప్రధానమైనటువంటి ప్రయోజనంగా. మరి నువ్వు కూడా రావద్దా అన్నారు. తెల్లవారిందిటరా అంది లోపల నుంచి గోపిక. అమ్మా తెల్లవారింది. ఎలా చెప్పారు మీరు తెల్లారిందని? పిళ్ళైగళ్ళెల్లారం పావైక్కళంపు, వాళ్ళు వెళ్ళడమే ఒక గుర్తు కదా అంటే కాదు, వాళ్ళకి తేరిపోవాలని ఆర్తి చేత పడుకోమన్నప్పటికీ కూడా తెల్లవారి ఎక్కడికో ప్రయాణానికి వెళ్ళాలి అంటే చిన్నపిల్లలు ఇక నిద్రంతా మానేసి పడుకోమని పడుకోబెట్టినా అప్పుడే తెల్లారిపోయిందే అంటూ గబగబా లేచి వచ్చేందుకు పిల్లంతా వెళ్ళిపోయి ఉంటారా అంది ఆమె. కొన్ని గుర్తులు చెప్తున్నారు. వెళ్ళి ఎഴുந்து శుక్రుడు ఉదయించాడమ్మా. ఈ మాసంలో మనం శుక్రోదయాన్ని బట్టి తెల్లవారుతుందని గుర్తించవచ్చు. వియాഴమురంగిత్ బృహస్పతి అస్తమించడాన్ని బట్టి తెల్లవారడాన్ని గుర్తించవచ్చు. 2 నక్షత్రాలు మనకి ప్రధానంగా కనిపిస్తుంటాయి తెల్లవారుజామున. మన వాళ్ళు సంకేతంగా చెప్తున్నారు అనమాట. శుక్రుడు ఉదయించాడు అనంటే శుక్రుడు అసురులందరికీ కూడా గురువు, బృహస్పతి దేవతలందరికీ గురువు.
కనుక అమ్మ వెళ్ళి எழுந்து శుక్రగురువు అసుర గురువు అయినటువంటి శుక్రుడు ఉదయిస్తున్న అంటే ఆసుర శక్తులు పెరిగేటటువంటి సమయం అయిపోతుంది. అవి లేవకముందే వెళ్ళి మనం కృష్ణుని సేవించుకోవాలి. తెల్లవారితే కృష్ణుడు మళ్ళీ మనకు కనిపించడు కదా, కనుక ఇప్పుడే మనం కృష్ణుని సేవించే సమయం. అలాగే బృహస్పతి అస్తమిస్తున్నాడు. వ్యాഴం ఉరంగిత్. బృహస్పతి దేవగురు. దేవగురు అంటే మనలో ఉండేటువంటి దైవీ గుణ సంపద పెరిగేటువంటి సమయం ఈ సాత్విక సమయం కదా. ఇది మార్గశిర మాసం అని అంటే బ్రహ్మముహూర్తం లాంటిది కదా. కనుక ఇది అస్తమించడానికి ముందే మనం వెళ్ళి సేవించాలి అని చెప్తున్నారు. పైగా శుక్రుడు మృత సంజీవని విద్యకి తెలిసినవాడు. బృహస్పతి నాస్తిక విద్యలకి ప్రవర్తకుడు. కనుక నాస్తికత్వం పెరక్కముందే అమృతత్వాన్నిచ్చే భగవత్తత్వం మన మొదట ఉన్నప్పుడే మనం వెళ్ళి సేవించవద్దా? పుళ్ళుం శిలుం వినహాన్. పక్షులన్నీ కూడా అరుస్తున్నాయమ్మా. మొట్టమొదట గోపికల్ని లేపేటప్పుడు అరిచిన పక్షులు లేవగానే అరిచిన అరుపు. తర్వాత పాసురంలో అవి మాట్లాడుకుని విడిపోవడానికి ముందర. ఇప్పుడు అవి అక్కడక్కడికి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ కలుసుకున్నప్పుడు ఒకసారి పలుకునే పలుకులు పుళ్ళుం శిలుం వినహాన్. జ్ఞానులైనటువంటి మహానుభావులు పరస్పరం కలిసినప్పుడు మాట్లాడుకునేటట్టే ఈ పక్షులన్నీ కూడా మనకి తెల్లవారడాన్ని సూచిస్తూనే లేచి రావద్దమ్మా. పోదరి కణ్యనాయ్. నీ నేత్ర సౌందర్యం చాలా గొప్పదని మాకు తెలుసును. ఈవిడ నేత్ర సౌందర్యం పోదు అరి కణ్ట. అరి అంటే లేడి, పోదు అంటే ఒక పుష్పం మీద ఉండేటటువంటి చక్క అందమైన చారలు కలిగినటువంటి ఒక అరి తుమ్మెద వంటి నేత్ర సౌందర్యం. మంచి అందమైన లేడీ నేత్ర సౌందర్యం లాంటి సౌందర్యం. ఒక తుమ్మెదతోటి పోటీపడ, ఒక కలువతోటి పోటీ పడదగినటువంటి నేత్ర సౌందర్యం ఈనాటి గొప్ప బాలికకు ఉన్నాయన్నమాట. 3 రకాల సౌందర్యాలు. ఒక తుమ్మెద పుష్పం మించి పైకి లేచి అందులో ఉండే తేనెను త్రాగిన తర్వాత కలిగిన ఆనందంతో ఝుంకారం చేస్తూ మళ్ళీ పుష్పం మీద చేరి మళ్ళీ ఎట్లా విశ్రమిస్తుందో అట్లానే ఒక బురదలో ఉండి బురదలో తిని బురదలోంచి పెరిగింది పద్మం. కానీ సూర్యుని దర్శించగానే అది వికసిస్తుంది, మధువు స్రవిస్తుంది, తుమ్మెదకి ఆహారం తాను అందిస్తుందన్నమాట. అలాగనే ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకంలో ఉండే వస్తువులనే తాము అనుభవిస్తున్నప్పటికీ కూడా లోకం కంటే విలక్షణంగా పైకి లేచి లోకానికి జ్ఞానాన్ని ప్రసరిస్తూ భగవంతుని సేవించే పద్మం లాంటి జ్ఞానులు అన్నమాట. వారు అందించేటువంటి భగవత్ కళ్యాణ గుణములు మధువు, దాన్ని పానం చేసేటువంటి వారు జ్ఞానులు. అలాంటి గొప్ప భాగవతుల ద్వారా లభించినటువంటి జ్ఞానామృత పానం చేసే మహానుభావుల యొక్క జ్ఞానం వంటి జ్ఞానం నీది, అది మాకు అందించాలి, నీ యొక్క స్వరూప ధర్మం కదా. అలాంటి నేత్ర సౌందర్యం. లేడికి నేత్రాలు ఎప్పుడు చెంచిలిస్తూ ఉన్నట్టుగానే జ్ఞానులకి తాము అనుభవించే భగవతత్వం ఎక్కడ తమ నుంచి దూరం అవుతుందో అని ఇప్పుడు కూడా వారి నేత్రాల్లో మనకి ఆ భీతి కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి నేత్రంతో పోటీ పడేటటువంటి నేత్ర సౌందర్యం నీది కదా. అటువంటి జ్ఞానం నీకు ఇప్పుడు ఉంది, దాన్ని మాకును ప్రసాదించాలి. పోదారి కಣ್ಣಿనాయ్ కుళ్ళ కుళిర కుడైందు నీరాదాడే. చల్లటి నీటిలో మనం అంతా కూడా విరహం తీరేటట్టుగా స్నానమాడవలసి ఉంటుండగా పళ్ళిక్కడితేయో ఇంకా కేవలం ఆ పడకనే పట్టు కూర్చున్నావా? కళ్ళం తవిరిందు కలందు. నువ్వు అనుభవించే భగవదనుభవం నీ సొంతం కాదు. జ్ఞానులకు ఉండేటువంటి జ్ఞానం వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళ కోసం కాదు, అది భగవంతుడు ఇచ్చింది, లోకం కోసం వాడాలి. ధనం ఉన్నవాడు వాడితేనే ధనం ఉన్నవాడు అవుతాడు. ఆ ధనం భగవంతుడు ఇచ్చింది కనుక లోకానికి సంబంధించినటువంటి భగవంత్ సంబంధమైన వ్యక్తుల కోసం దాన్ని వాడాలి అనేది నియమం. వాడిన వాడే ఉన్నవాడు అవుతాడు, ఉపదేశం చేసిన వాడే జ్ఞానం ఉన్నవాడు అవుతాడు. కనుక నువ్వు మాకందరికీ ఉపదేశించాల్సిన జ్ఞానాన్ని మాకు అందించకుండా, భగవదనుభవాన్ని మాకు ప్రసాదించకుండా అనుభవం కలిగిన నిన్ను లోపల దాచుకోవడం దొంగతనం కాదా? కళ్ళం తవిరిందు కలందు. ఆ నీ యొక్క చౌర్యాన్ని మాని మాతో చేరి మమ్మల్ని అనుగ్రహించు, మాకు నిన్ను ప్రసాదించు అంటూ మన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఈనాటి గోపబాలికని 8వ గోపబాలికని లేపుతుంటే ఆమె వచ్చి వీళ్ళతో చేరింది. ఇక పైకి నడుస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. నారాయణ